ఒరే దేవుడికిరా. చా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జన్మ ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి? అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాటు లేదు. నిజమే, ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. ఇటు అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే, ఇవ్వు. ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? పుడితి నీళ్ళు అదో రకం వాసన, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చిచ్చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. ఓసి నీ దుంపదేగా, నీళ్లు మార్చి రాధని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లవేంటి? కొట్టకూడదు. చంపేయాలి. మమ్మీ లేదు లేదు. రాత పెట్టుకోవద్దు, అర్థమైందా? తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు, పెట్టుకుంటా లేకపోతే. అయ్యి బాబు, ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే, మీరు ఎలా రండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలడ్డారా? మీరు ముఖం అన్న కడిగి తగలడ్డారా? రండి చూడక్కడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 rounds. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఏరా కర్రీ, లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేద్దా? నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కూడా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా? అవునండి.
ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో వద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచర్ అయిన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకం కమ్మినట్టు అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్డువాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. వద్దు వద్దు సార్, వద్దు, వద్దు సార్. వద్దు. ఎన్ని కార్లు వద్దు. తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఆ? ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. ఆ? నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంకుకి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకొని ఉన్నారు సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలు ఉంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్? ఓ. త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా, వస్తున్నాం. పెద్ద యువరాన్లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. ఆ? అరంటీ తీసుకురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్. నేను పట్టడం ఏమిటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసేది. ఒకరోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లీశ్వరి ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. అమ్మయ్యా, ఉష వాళ్ళ ఫాదర్ అకౌంట్లో టిఫిన్ కూడా పొక్కేసాం. రేయ్, ఆ సిద్ధార్థ గారి బట్టలు తొక్కేసాం. ఒరేయ్, మనం ఇక్కడికి వచ్చింది రాజుగారికి అసలు మ్యాటర్ చెప్పడానికి. ఆ మ్యాటర్ చెప్తే వచ్చిన పని అయిపోద్ది. అవును, రావాడు ఇంకా రాలేదంటే అసలు. देखो रामलाल जी साहब. आज शाम जर्मनी से एक डेलीगेट्स का टीम आ रहा है. ये हमारे होटल के लिए बहुत प्रेस्टिजियस मीट है. यू मस्ट बी वेरी केयरफुल. जी साहब. And tell all to the security people. They must be alert all the time and I will be. ठीक है साहब. Don't worry.
3000 రూమ్ బిల్లు వేస్తాం. ఇది 3000. 2000 వేరే ఉంది, ఈసారి అది మొదలు కొట్టుకో. యు కమ్. తాళం ఎక్కడెట్టా? ఈ రాజుగాడు వస్తావు కలిసి రూమ్ లో డాండియా ప్రోగ్రామ్ పెట్టలేదు కదా? ఒరే ఒరే రాజుగాడు వచ్చినట్టున్నాడు రా, మనల్ని చూసి షాక్ అయిపోతాడు ఎదవా. ఒరే సిద్ధుగాడు రే. ఇన్నట్టు కాదు కానీ అయ్యో పోయి, నా రూమ్ లో దొంగలు పడ్డారా? పైన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. దేనికైనా టైం రావాలి. బాగా చెప్పారు. అయ్యి బాబోయ్, ఇది దీనికి కూడా పైన హెత్తడేమో. నువ్వే మాయ చేసావో గాని ఏంటో నా జీవితం. ఇంత పరుపేసుకుని మంచం, అంత ఒళ్ళేసుకుని మొగుడు ఉన్నాడు, కానీ ఏం లాభం? దొంగ అతలు ఇటే వచ్చారు కదా, ఎటు వెళ్ళారు? వావ్, నా క్యూట్ బాయ్. వావ్, నీ బాడీ తొక్క తీసిన అరటి పండ్ల ఎంత మెత్తగా ఉంది. నువ్వు పట్టుకున్న తొక్క తీసిన అట్టుపడినా. వీడెవడ్రా బాబు, ఎటవలా ఉన్నాడు? మైకేల్ మదన కామ రాణి ముఖర్జీ. నన్ను వదిలే, నాకేం తెలీదు. నీకింకా పెళ్ళవలేదా? అవలేదు. నాకు కూడా పెళ్లి కాని వాళ్ళంటే చాలా ఇష్టం. నేను ట్రైనింగ్ ఇస్తాగా. అయ్యో పోయ్, ఏం నువ్వు ఇచ్చేది? వాడేమో ఎయిర్పోర్ట్ గాడు, అదేమో హెవీ వెహికల్, దాన్ని డ్రైవింగ్ చేయడానికి మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. ముందు చొక్కా తీసే, నేను తీస్తాను. డార్లింగ్ కమ్ ఆన్. ఇదిగో, నన్ను వదలకపోతే మీ ఆయన చచ్చిన తొట్టు. వాడు బతుకుడు మాత్రం ఏం లాభం? నేను నిన్ను వదలను డార్లింగ్. అయ్యో పోయ్, అయ్యో పోయ్. ఇవాళ 2 విస్కీలు తాగి 1000 బస్కీలు తీసాను డార్లింగ్. మీరు ఎక్కడున్నారంటే? ఎవడండి వీడు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎవడా నువ్వు? జేవంటోని వాడిన తర్వాత నువ్వు, వాడక ముందు నేను. ఎరా నా పిల్లమే దొరికిందిరా నీకు? పెళ్ళానికి ఇచ్చింది కాకుండా ఇవాళ డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వచ్చి సరసాలాడతావా? నీ వెన్నుపూస వెన్నపూస అయిపోతురా. ఎప్పుడు ఆడదాని జోలుకుపోడు పంది వెదవా. ఎగురుకుంటూ లోపలికి పోయినంత సేపు పట్టలేదు దొర్లుకుంటూ బయటికి రావడానికి. దీనివల్ల నీకు అర్థమైన నీతి ఏమిటి? ఎంత పెద్ద పైల్వానైనా పెళ్ళ ముందు వీకే. ఓకే. ఓ యా ఇడియట్ ఇడియట్ అని